సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట అధికారులు నిరసన చేపట్టారు. జీతాల అప్గ్రేడేషన్, పీఆర్పీ, పీఆర్సీ అమలు, పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించమని చెప్పి గత సంవత్సరం నుండి దాదాపు ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ యాజమాన్యం ముందుకు రావడం లేదు. నల్లె బాధ్యతలు ధరించాము, ప్రొసెషన్ చేశాము, వినతి పత్రం సమర్పించాము. అలాగే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కూడా మేము అప్రోచ్ అయ్యాము. కానీ వారు సానుకూలం ఉన్నప్పటికీ అబ్యూస్ వస్తున్నాయి. అయినా మేము దీన్ని సాల్వ్ చేసుకునే విధంగా మేము ముందుకెళ్ళని నిర్ణయించుకొని మా బీఈసీ కోల్ మైన్స్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్టార్ట్ చేశాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పీ అప్గ్రేడేషన్. కోల్ ఇండియాలో చేయడం జరిగింది. దీన్ని సింగరేణి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అయినప్పటికీ మేము సామరస్యంగా దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. 3 సంవత్సరాల పీఆర్పీని కూడా 22, 23, 24, 25 కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ సీఏలో పే చేశారు. మేము ఎన్నిసార్లు చేసినా ఈ యాజమాన్యం ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ మా నిరసన ఇలా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఐఐటి, ఐఎంఎం ఫీ రియంబర్స్ కూడా మాకు అనుమతి చేయాలని చెప్పేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ కార్మికులు ఇచ్చడం మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సింగరేణి యాజమాన్యం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మైల సముద్రం గ్రామంలో 12 మంది చిన్నారుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ